ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ను వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్ కు ఫోన్ చేసిన జగన్ దాడి జరిగిన తీరు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామరాజ్యం ఆర్మీ డిమాండ్లు, జరిగిన వాగ్వివాదం, తనను చిత్రహింసలు పెట్టిన తీరును జగన్ కు రంగరాజన్ వివరించారు. వారితో కలిసి పనిచేయడానికి నిరాకరించినందుకే నాపై దాడికి పాల్పడ్డారని, ఘటనపై పోలీసు కేసు నమోదైందని, నిందితులను 22 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నారని రంగరాజన్ వివరించారు. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నమస్తే, రంగరాజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే స్వామి, బాగున్నారు స్వామి? బాగున్నాను స్వామి. వ్యక్తి స్వామి, నాకు విషయమే తెలియదు స్వామి. తెలిసేసరికి రాఘవన్న రామకృష్ణ చాలా భయంకరమైనటువంటి ఒక ఘట్టం అండి. మొన్న ఫ్రైడే కంటే ముందు ఫ్రైడే జరిగింది, 7th February నాడు. And some 27 people entered my private room, and then they were saying that they are followers of Ramarajyam, and they wanted me to work for Ramarajyam. And what is that? ఏం కావాలి అంటే మాకు సైన్యం తయారు చేసుకోవాలి, రామరాజ్య సైన్యము. దానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవాలి. జడ్జిల తాట తీస్తాము, పోలీస్ వ్యవస్థ యొక్క తాట తీస్తాము, రామరాజ్యానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ తాట తీస్తాము. మీరు ఇక్ష్వాకు వంశస్థులు, ఆ గోత్రానికి చెందిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. శాస్త్రగుణం అంటే క్షత్రియుల్లాగా పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళందరినీ మాకు ఎన్రోల్ చేయాలి. దానికి కావాల్సిన వనరులు, వైశ్య గుణం ఉన్నవాళ్ళు అంటే బిగ్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ ద్వారా మాకు కావాల్సినటువంటి వనరులు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చెప్తారు. నన్ను ఇది కాదు కదా రామరాజ్యం. రామరాజ్యం అనేది రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నది. అది శ్రీరాముల వారిది, సీతమ్మ తల్లిది, లక్ష్మణుడు. Part 3 of the Constitution, రూల్ ఆఫ్ లా. రాజ్యము, మన న్యాయం ఉన్నది, చట్టం ఉన్నది, ధర్మం ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి. అవన్నీ సక్రమంగా పనిచేసి ఈ దేశంలో శాంతి భద్రత ఉండేటట్టు చేయడమే కదా రామరాజ్యము.